జాదుగాల నుంచి ఎక్స్ప్రెస్ ఈరోజు మన కంటెంట్ ఏంటంటే ఓవర్ ఎక్సైట్మెంట్ ఉన్న ఎలా ఉంటారు ఆ సిచ్యువేషన్ అంత ఎక్సైట్ చేసిన అవసరం లేదు. రాకేష్ లాగా బాబాయ్ హోటల్లో ఫుడ్ అయిపోగానే మన ఫస్ట్ కాలేజ్ నుంచి తీసుకుందాం. ఎగ్జామ్ హాల్లో మా బాబా పక్కన కూర్చుంటాడు. ఆ ఎక్సైట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసా? సార్ ఒక ఎడిషనల్ పేపర్ కావాలి. నేను ఎడిషనల్ గానే ఎడిషనలా నీకు హెచ్ఐవి వచ్చిందా అన్నట్టు ఇలా చూస్తాడు. బా ఏంటి ఎడిషనల్ పేపర్ కావాలా? ఈ రోజు లెటర్ ఎడిషనల్ పేపర్ ఆడపోతే ఏంటి సిగరెట్ తెమ్మని అడుగుతాయిటే రాసుగా సార్ ఒక 5 పేపర్లు కావాలి. 5 పేపర్లా? అబ్బా 5 పేపర్లు ఎందుకు బావా? లేదా ప్యాంట్ చిరిగిపోయింది గ్రిప్పేసి పేపర్ చూసుకుని ఇంటికి వెళ్దాం. పేపర్లు ఎందుకు వెళ్తావు? రాయడం కదా రాసుకోబే. మనకి ఎలాగ వచ్చి సావదు. స్లిప్పులు మెల్ల తెస్తాం. వీడు చూసి బా స్లిప్ తెచ్చావా? స్లిప్పే కదా తెచ్చాను. ఏదో షాప్ ఓపెన్ తీసుకొచ్చిన అంత బిల్డ్ అప్పిస్తావా? స్లో ఓపెన్ చేస్తాం. బా ఓపెన్ చేస్తున్నా? అరే నేను ఓపెన్ చేసి స్లిప్పే రా. ఈ గోల్కి సార్ రే ఏమైంది టీడు సార్ మా బాస్ స్లిప్ తీశారు సార్. సార్ బాబు స్లిప్ తీశారు కావాలి చూడండి సార్ చూడండి. ఇంకా ఉడుకుంటారా? అరే ఇద్దరు బయటకు వెళ్ళరా. అరే నీ ఎగ్జైట్మెంట్ తాగలయ్యా నీ దరిద్రుడా. ఎలాంటి ఇలాంటిడే కోడి గుడ్డు పెడితే ఎక్కడ పగిలిపోతానే దాన్ని కట్టరేసి పంపాడంట. నెక్స్ట్ సెగ్మెంట్ మన అమ్మాయిని చూస్తే ఎగ్జైట్ అయిపోతాం. ఆటోలో మనం పక్కన అమ్మాయితో దిగిన పక్కన అమ్మాయి తిరిగి మనం ఎలా చూస్తారంటే 3D స్పెక్స్ పెట్టుకుని వైరస్ వీడియోలు చూసినట్టు చూస్తారు. ఎలాగన ఏముందిరా అమ్మాయి ఏముంది హ్యాండ్ బ్యాగ్ వేసుకుని ఉంది. బాబా ఎవర్రా అమ్మాయి? వాళ్ళ అమ్మ కూతురు అవుద్ది వాళ్ళ అన్నకి చెల్లెలు అవుద్ది. అంటే లవ్ చేస్తే నాకేమవుద్ది? ఏయ్ ఎంత ఎగ్జైట్మెంట్ వద్దు ఎక్స్ట్రా వద్దు. అది నా లవరు. మన లవరా చెప్పవే? ఏంది రోజు మన లవరు? మన లవరు కాదు నా లవరు. ఊరుకో బావా. రూమ్ లో తాడు కట్టింది మాత్రం నువ్వు ఒక్కడే బట్టలు ఆరేసుకుంటావు. మేము ఆరేసుకోవా? ఇది అంతే. ఎందుకంటే నీళ్ళంటూడే ఒక అండర్వేర్ ఇద్దరు ఎందుకు వేసుకున్నారంటే ఇది 2 in 1 అండర్వేర్ అన్నాడంట. అమ్మాయిలు కేసు అవుతారు. మొన్న అమ్మాయితో బయటికి వెళ్తున్న సడన్ హరి 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 అమ్మ ఏమైపోయిందని దగ్గరికి వెళ్ళా. చూసావు అక్కడ చెట్టు ఉంది, చెట్టు కింద నీడ ఉంది. గేదైతే పేడ కూడా ఉంటది. ఇప్పుడు ఏంటి మ్యాటర్ ఏంటి? అది లొకేషన్ ఎదిరిపోయింది. ఒక్క ఫోటో ప్లీజ్. సరే వెళ్ళి దిగు. చెట్టు కింద నీడ ఉంటుంది కదా. ఇక్కడ చెట్టు ఉంటే ఇక్కడ బాల్ ఇక్కడ బాల్ అరే 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 ప్లీజ్ ఇక్కడ ఇంకెంది చెట్టెక్కే ఏమన్నా టెంపో రన్లో చెప్పంచి తిరిగి అలా తిరుగుతాడు. హరి కొంచెం బాధ. హరి లొకేషన్ బాగుందా? చేతిలో సెల్ ఫోన్ ఉంటే మీకు సులభ కాంప్లెక్స్ కూడా సూపర్ లొకేషన్ లా కనబడుతుంది. హరి ఫ్లాష్ ఆన్ ఫ్లాష్. ఇందుకే ఫ్లాష్ ఆన్ చేస్తే బాగా వస్తాయి ఫోటోలు. ఫ్లాష్ ఆన్ చేసిన పంది అవుతుంది కానీ పౌరం అవుద్దా? వెనక నీలాంటిదే పెళ్లి ఫోటోలు సరిగ్గా రాదని మళ్ళీ 2 పెళ్లి చేసుకున్నట్టు వెళ్ళి. నెక్స్ట్ మన ఫ్రెండ్స్ టీవీ చూసినట్టు ఎగ్జైట్ అవుతాడు బాగా. నిజంగా చూసా టీవీలో ఒక క్రికెట్ మ్యాచ్ వస్తున్నాం. సపోజ్ క్రికెట్ మ్యాచ్ వస్తున్నాం. ఆ ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటుంది? మేమందరం మామూలు చూస్తున్నాడు. అరే అలా కాదు ఇలా ఆడాలరా ఇలాగా బాబా స్ట్రైట్ డ్రైవ్ ఇలా పెట్టి ఊరే ఎందుకు అంత ఎగ్జైట్ అవుతావు? నువ్వు అరిసిన వాళ్ళు కనబడతాయి ఏటా? మన గంట కొడితే దేవుడికి కనబడతా? కనబడదు. మన కొట్టట్లే మేము ఇల్లు అంటే టీవీ అయిపోద్ది. ఇందులో టీవీ అయిపో అంటే నువ్వు అరుస్తున్నావు కదా డిస్టర్బ్ అయ్యి అవుట్ అయిపోతారేమోనని. ఓరి ఎటకారము ఇలాంటి మ్యాచ్ మధ్యలో వర్షం పడితే టీవీ ఎక్కడ తడిచిపోతాను టీవీ అప్సెట్ అంట. నెక్స్ట్ ముస్లాంలు మా ఊర్లో టీవీలు చూసేవారు అన్న. ఆ టీవీలు చూసి వాళ్ళ ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటుంది? నిజంగా సీరియస్ కాదు సీరియల్ అయితే చూసారు. అమ్మో ఏటి ఎలా కూడా దాన్ని. ఇప్పుడు సడన్ గా పటాస్ వస్తుంది ఈటీవీ ప్లస్ లో. పటాస్ బాబా వాడు గొంటడా చూడరా ఎంత బాగా చేస్తాడు నువ్వు అన్నావు పీని మళ్ళీ అదవా. ఇంట్లో ఖాళీ కూర్చొని పోతే వాళ్ళకి వెళ్ళి వాళ్ళు చూడాలి ఎక్స్ప్రెస్ అబ్బాయి ఎంత బాగా మాట్లాడతాను చూడ.
ఆ పిల్ల చూడు సిమ్ముకే సంజయ్ గారు వచ్చాడు. వాళ్ళ అమ్మ బాత్రూమ్కి వెళ్ళి వస్తున్నా